రేవంత్ సర్కారుపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 6 గ్యారంటీలు డిక్లరేషన్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత వాటి అమలును విస్మరించినట్టు విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారాయన. అన్నాడు అంటే ఏం చేసిండు? ముంగట తెల్లన్నం పెట్టి అందులో కొంత పచ్చడి వారేసి ముంగట కోడిని కట్టేసినాడు. కోడిని ఎలాడదీసి దాన్ని చూసుకుంటే తిను నీకు చికెన్ తిన్నట్టే ఉంటుందని చెప్పి వినిపించిండు. సేమ్ టు సేమ్ గదే పని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, సల్మాన్ ఖుర్షీద్ని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి, ఖార్గే గారిని తీసుకొచ్చి, అందరిని తీసుకొచ్చి మంచిగా మన ముంగట ఒక కోడి కట్టిండు. ఆ కోడి పేరు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు, 6 డిక్లరేషన్లు. ఆ కోడి కట్టిండు, సినిమా చూపెట్టిండు, ఓట్లు వేసుకున్నాడు. ఇక ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇప్పుడు ఏమైందిరా బాయ్, మరి ఏం సంగతి చెప్తలేవు, ఏం సంగతి 100 రోజులు అన్నీ చేస్తా అంటివి, ఏడబోతివి, ఏం సంగతి అంటే ఇప్పుడు కొత్త కథ ఎత్తుకున్నాడు. నాకేం తెలుసు, ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చిన, లంకె బిందెలు లేవు కాబట్టి నేను చెయ్యా. పోనీ డైరెక్ట్గా చెయ్యా అని చెప్తాడంటే చెయ్యా అని చెప్పాడు. నిన్న పోయిండు యూసఫ్ గూడకు. ఇప్పుడే మా కమలాకరన్ అంటుండు పక్కకెళ్ళి. యూసుఫ్ కూడా కేవలం పిలిచినట్టే, అదే కొన్ని సన్మానాలు ఉంటాయి. ఎట్లా అంటే మన దండ మనమే తీసుకుపోవాలి, మన షాలు మనమే పట్టుకపోవాలి, అట్లే మనను కపెటోని కూడా మనమే కొంటపోవాలి. కొంటపోయి బల్మీటికి మనది మనం సన్మానం చేయించుకొని ఆడికెళ్ళి రావాలి. పెట్టుకున్నాడు నిన్న అక్కడ ఒకటి పెట్టుకొని పోతే పెద్ద ఇక చీఫ్ మినిస్టర్ వస్తుండు, డామ్ డూమ్ డీమ్ డామ్, వేల మంది స్వచ్ఛందంగా తండాలుగా రండి అంటే ఆడ బారాన కుర్చీలు ఖాళీ ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు అటు చూస్తుర్రు, ఒకళ్ళు ఇటు చూస్తుర్రు, ఎక్కడ కూడా ఏం లేదు. ఇక ఆడ పోయి ఏదో లేనిపోయిన ఆవేశం తెచ్చిపెట్టుకొని డైలాగులు కొట్టిండు కొన్ని. అయితే అక్కడ పాయింట్ ఏంటంటే పోయిండు, సరే ఏదో మాట్లాడిండు, కానీ కొన్ని గమ్మత్తుంటాయి. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి. రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పిండు నిన్న, నేను ఇట్లా నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు, నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను, నేను చెప్తలేను, నేనేం దేవుని కాదు. మాకు అది ఎప్పుడూ ఎరికే. 2 ఏళ్ళ కిందటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది, నువ్వు ఏందో, నీ కథ ఏందో, నీ ఎత్తెంతో, నీ పొడవు ఎంతో అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎవడు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు. వాస్తవం ఏంది అంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఉత్సాహంగా ఉరుకులాడేటోళ్ళు అయితే ఎవరు నాకు తెలిసి అయితే వాళ్ళు కనబడతలేరు. రైతులు చూడండి, వాళ్ళ రైతు ఏ రైతైనా సరే రాష్ట్రంలో ఈరోజు మొత్తం మంత్రులు జూబ్లీహిల్స్ చుట్టూ తిరుగుతున్నారు, గల్లీ 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 తిరుగుతున్నారు, గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా తిరుగుతున్నారు. అక్కడనేమో కింద ఆదిలాబాద్లో పత్తి మార్కెట్లోకి వచ్చింది. పత్తిలకు వర్షం పడితే ఏమైతే తేమ పెరుగుతుంది, తేమ పెరిగితే ఎవడు కొనేటోడు ఉండడు, వాళ్ళని పట్టించుకునేవాడు లేడు. వ్యవసాయ మంత్రి ఓడు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, జిల్లా మంత్రి దేకడు, ఇంకొక మంత్రి కానడు. అట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది, ధాన్యం కొనుగోలు చేసింది లేదు, కొనేటోడు లేడు, అడిగేటోడు లేడు, సమీక్ష చేసేటోడు లేడు. పాపం రైతులు విధి లేక మళ్ళీ మార్కెట్లో ప్రైవేట్ వాళ్ళకు దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది, వాళ్ళని అడిగినోడు లేడు. రైతులు ఉడికిపోతున్నారు. ఇప్పుడే పొన్నాల లక్ష్మయ్య గారు చెప్పినట్టు బోనస్ ఇచ్చుడు లేదు, పోని టైంకు పెట్టుబడి ఇచ్చుడు లేదు, పోని విత్తనాల టైంకి అందించుడు లేదు. ఈ ఎరువుల కోసం అయితే ముష్టి యుద్ధాలు మీరు చూసిరు. మొన్న ఎరువుల బస్తాల కోసం పోయి 3 రోజులు 4 రోజులు లైన్లలో నిలబడి అడ్డంబడి ఆఖరికి మిర్యాలగూడలో ఒక ఆడబిడ్డ, ఒక రైతు, మహిళా రైతు ఆఖరికి అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి మీ అందరు కూడా చూసినారు. అట్లాంటి పరిస్థితి వాళ్ళ రైతులకు వచ్చింది. పోనీ యువకులు సంతోషంగా ఉన్నారా, పిల్లలు సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళకి ఇట్లనే చెప్పిండు మొత్తం కథలు. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇక మంత్రుల నోర్లకు మొక్కాలు ఒక్కొక్కలకు. పొన్నం ప్రభాకర్ గారేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఇంకొక మంత్రి గారేమో శ్రీధర్ బాబు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ముఖ్యమంత్రి గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. మంత్రివర్గంలో ఉన్నదే 15 మంది. వాళ్ళు అబద్ధాలు చెప్తే కూడా అతికేటట్టనే చెప్పాలి. ఒకరికి శృతి కూడా లేదు. ఒక ఆయన 60,000 అంటాడు, ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. మొత్తానికి ఇచ్చింది మాత్రం వాస్తవంగా 6-7 కూడా లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి యువకులను మోసం చేశారు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారు, 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు. ఇట్లా ఒక్కటి కాదు 100 ముచ్చట్లు చెప్పి యువతను మోసం చేశారు. ఇక మహిళలు మీకు తెలుసు ఎంత గొప్ప మాటలు చెప్పిండు. మహిళలకి నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, అత్తకు 4,000, కోడల పిల్లకైతే 2,500 అన్నాడు. మరి ఎక్కడ పోయినాయి పైసలు అని చెప్పి మహిళలు ఎదురు చూస్తే మీకు చెప్పేది ఒకటే ఒక్క స్టోరీ. ఏంటిది? ఫ్రీ బస్సు పెట్టినాం, ఇక మీరు తిరుగుండ్రి. ఫ్రీ బస్సు సంగతి కూడా మీకు తెలవాలి. మహిళలకు ఫ్రీ, కరెక్టే, ఒప్పుకుంటాం.
కానీ పురుషులకు డబల్ టికెట్, పిల్లలకు చారణం పెంచిరు బస్ పాసులు. ఇక మరి మిగిలినట్ట పోయినట్ట పైసలు కుడి చేతితో ఇచ్చుడు ఎడమ చేతితో గుంజుకుండే కదా. ఇప్పుడు ఈ కిసలకి వెళ్ళి ఈ కిసలు పెట్టుకుంటే ఏం లాభం? ఒక అట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కథ. ఫ్రీ బస్సు ఫ్రీ కానే కాదు. ఎందుకు కాదు? పేరుకు మీ దగ్గరనేమో ఫ్రీ, ఇటు మీ భర్తలు మీ ఇంటోళ్ళు మీ ఇంట్లో ఉండే మగోళ్ళకు డబల్ టికెట్, పిల్లలకు ఇంకా చారణ పెంచి ఇవాళ పండుగ వచ్చిందంటే బస్సు ఎక్కితే భయం అయ్యేటట్టు చేస్తాను. ఆ స్థాయికి ఫ్రీ బస్సు. ఇక తులం బంగారం నాకంటే బాగా మీకే తెలుసు. మేము ఎలక్షన్ల ముందే చెప్పినాం. ఏం చెప్పిండు కేసీఆర్ గారు? 1,00,000 రూపాయలు ఇస్తే నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మేము ముందే చెప్పినాం మీకు, వీళ్ళు తులం బంగారం ఇచ్చే బాపతులు కాదు, మీ మెడల పుస్తెల దాడు కూడా గుంజుకపోయే బాపతులు ఇల్లు చాలా లంగలని చెప్పినాం. ఇప్పుడు కనబడుతుంది. చూడురి, ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. పోనీ హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టిండా? ఎన్ని కులగొట్టిండి ఇల్లు చూస్తుండ్రా? హైడ్రా అనుకుంటా కులగొడుతుండా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కులగొట్టుడేనా ఇందిరమ్మ రాజ్యం? గిదేనా నువ్వు చెప్పింది? గరీబోళ్ళకి మంచి చేసే రాజ్యమా ఇది? పెద్దవాళ్ళవి కనబడతలేవు నీకు. మూసీని అడ్డంగా కట్టి పెద్ద పెద్ద బిల్డింగులు కడితే అవి కనబడతలేవు హైడ్రాకు. రేవంత్ రెడ్డి కానీ అన్నగాడు చెరువుల కట్టిండి ఇల్లు, అది కనబడతలేదు హైడ్రాకు. కానీ గరీబోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, బోరబండల, రేమత్ నగర్ల, యూసుఫ్గూడల, అట్లాగే షేక్పేట్ల మీరు కట్టుకున్న 60 గజాల ఇండ్లు 40 గజాల ఇండ్లు అందులో మాత్రం హైడ్రావానికి ఎక్కడ లేని రేషం ఎక్కడ లేని ఆగం వచ్చి ఇండ్ల మీద పడి కూలగొడతా ఉన్నారు. అందుకే ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్లో వచ్చింది. ఇదేం ప్రభుత్వాన్ని దించేదో మమ్మల్ని ఎక్కించే ఎలక్షనో కాదు. ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షను. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. మీరు కేసీఆర్ గారి కోటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి 10 ఏళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది. పక్కా చెప్తున్నాను నేను. మళ్ళీ తర్వాత మీరు లబోదిబో అంటే లాభం లేదు. గిట్లనే 2 ఏళ్ల కింద మోసపోయినారు. 2 ఏళ్ల కింద గిట్లనే 6 గ్యారంటీలు 420 హామీలు అని మోసేదికి బెల్లం పెట్టి నాకుమంటే నమ్మిరు కొంతమంది. హైదరాబాద్లో నమ్మలేదు, బయట వాళ్ళు నమ్మిరు. మా కరీంనగర్ల, మా నల్గొండల, మా వరంగల్ల, మా ఆదిలాబాద్ల అక్కడ నమ్మి మోసపోయారు. హైదరాబాద్ వాళ్ళు హుషారు, మీరు నమ్మలే. కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వీళ్ళని నమ్మొద్దని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తంగా బీఆర్ఎస్ని గెలిపించింది మీరు. మీకు ఆ చైతన్యం ఉంది మొదటి నుంచి. ఎందుకంటే మీకు ఎరికే కాంగ్రెస్ వాళ్ళని చూసి మీకు ముందే మొత్తం వాళ్ళ రంగు రుచి పుట్టుమచ్చలతో సహా తెలుసు. కాబట్టే మీరు నమ్మలే. ఇప్పుడు కూడా మళ్ళా కొత్త వేషాలు వేసుకొని తిరుగుతున్నారు.